ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొల్లిపర వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా తీశారు. క్రెడాయి విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో 11వ ప్రాపర్టీ షో ఈ నెల 9 నుండి 3 రోజుల పాటు ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాప్టర్ చైర్మన్ సి సతీష్ బాబు, అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు తెలిపారు. ఏడాది కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్గా, మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పటమట్లో ఏసీఏ నూతన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం స్టేడియాన్ని అత్యాధునికంగా పునరుద్ధరించామని, త్వరలోనే అక్కడ మరిన్ని వసతులు కల్పించబోతున్నామని వెల్లడించారు. ముఖ్యంగా మహిళా క్రికెట్కు ఊతమిచ్చేలా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను ఏసీఏ ఉమెన్ మెంటర్గా నియమించినట్లు ప్రకటించారు. అలాగే మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్గా, మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు. న్యూజిలాండ్ ప్లేయర్ గ్యాసీ స్టీడ్ను ఏసీఏ కోచ్గా నియమించినట్లు ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ పేర్కొన్నారు. మిథాలీ రాజ్ను ఉమెన్ టీం మెంటర్గా నియమించామని వెల్లడించారు. పారదర్శకత్వంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు ఎన్నున్నా పారదర్శకతతోనే వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అండర్ 14 టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. కొత్త క్రీడాకారులను ప్రోత్సహించడంపైనే దృష్టి సారించామని వివరించారు. క్రికెట్ అసోసియేషన్స్ కు 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచుతున్నామని వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన నూతన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని సానా సతీష్ పేర్కొన్నారు. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో నూతన భవనంలో ప్రారంభించడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ క్రికెట్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకచోట చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, ఈక్విటబుల్ డెవలప్మెంట్ అని. రాష్ట్రం మొత్తం మీద గేమ్ సిద్ధం చేసే విధంగా మేము ఎపెక్స్ బాడీ ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ అమరావతి విజయవాడలో, అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న ప్రాంతం. అదేవిధంగా విశాఖపట్నం స్టేడియంలో మేము గేమ్ డెవలప్మెంట్ ఆఫీస్ మొత్తం కూడా 2 ఆఫీసులు ఉండబోతున్నాయి. ఒకటి అమరావతిలో, ఒకటి విశాఖపట్నంలో. విశాఖపట్నంలో గేమ్ డెవలప్మెంట్ ఆఫీసు, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ విజయవాడలో. ఈ 2 ఆఫీసుల నుంచి కార్యక్రమాలు మొత్తం స్టేట్ మొత్తం నిర్వర్తించబడతాయి. విశాఖపట్నం మనం వచ్చిన సమయం కాడి నుంచి ఇప్పటికి స్టేడియం డెవలప్మెంట్లో మేము ఎపెక్స్ బాడీ మేము ఛార్జ్ తీసుకున్న కాంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని చోట్ల కూడా గేమ్ డెవలప్మెంట్కి కృషి చేస్తున్నాం. ముందుగా విశాఖపట్నం స్టేడియంని రెనోవేట్ చేయడం జరిగింది. విశాఖపట్నం స్టేడియంలో మీరు చూస్తే ఇవాళ చక్కటి డ్రెస్సింగ్ రూములతో, చక్కటి రెస్ట్ రూములతో, చక్కటి బాక్సులతో, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు రెనోవేషన్లో పాత్రికేయ బాక్సెస్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. ఒక నెల రోజుల దాంట్లో అది కూడా బాగవుతుంది. చిట్ట చివరిగా ఆ బీ గ్రౌండ్లో ఉన్న రెస్ట్ రూమ్స్ తయారు చేయడం కాడి నుంచి బీ గ్రౌండ్ని కూడా ఏ గ్రౌండ్కి సమానంగా తయారు చేయడం జరిగింది. వీటికి తోడు ఇవాళ విశాఖపట్నంలో ఉన్న స్టేడియంలో రేపు చైర్స్ కూడా మార్చి విశాఖపట్నం స్టేడియంకి అన్ని వసతులు కల్పించి, మనం చూస్తే గత సంవత్సర కాలం నుంచి మా సెక్రటరీ గారు సానా సతీష్ గారి సహకారంతో బీసీసీఐ నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా గత 10 సంవత్సరాలు విశాఖపట్నానికి ఎన్ని మ్యాచ్లు వచ్చినాయో దానికి 2 మ్యాచ్లు ఈ సంవత్సర కాలంలో విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. వీటికి తోడు ఉమెన్ వరల్డ్ కప్ ప్రిపరేషన్ మ్యాచెస్ కూడా 20 రోజులు విశాఖపట్నంలోనే జరిగినాయి. ఆ సమయంలో గౌరవ మంత్రి లోకేష్ గారు విశాఖపట్నం స్టేడియంకి వచ్చి ఇవాళ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ సాగర బాధలు తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో
ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము దాన్ని 2 గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. మేము దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్ని గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్లో ఒక నూతన వరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ని ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ వేరు. చిన్ని గారి ఆలోచన ప్రకారం క్రికెట్లో కొత్త క్రీడాకారుల్ని మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచ్ని తీసుకురావడం జరిగింది, గ్యారీ స్టీడ్ అని. ఫస్ట్ టైం ఇండియాలో ఎవరో చేయని విధంగా ఒక ఫారిన్ కోచ్ని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ఉమెన్ మెంటర్గా తీసుకురావడం జరిగింది. ఈ 2 తీసుకురావచ్చినప్పుడు చాలామంది బయట నుంచి కామెంట్ చేశారు, ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మేము వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం మా ఉమెన్లో కానీ మెన్లో కానీ వచ్చిన రిజల్ట్స్, వివిధ ఏజ్ గ్రూపుల్లో వచ్చిన రిజల్ట్స్ దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మనం ఈసారి రంజీ ట్రోఫీలో మనం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో అన్నిట్లోనూ ముందండి ఉన్నాం. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. మనం ఇది హైయెస్ట్ సక్సెస్ రేటు. అదే ముస్తాక్ అలీలో మనం నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా మనం నెంబర్ 3 పొజిషన్లోకి వెళ్ళే పొజిషన్ లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగిందని నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ భాషా అన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ భాషా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేయటం జరిగిందని అన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. మైనార్టీల కోసం గతంలో 2014 నుంచి 19 దాకా ఎలాగైతే మసీదుల కోసం కోట్ల రూపాయలు విడుదల చేయటంలో గాని, తర్వాత అనేక మైనార్టీ సమస్యలు తీర్చడంలో గాని, దుల్హన్ పథకాలు తీర్చడంలో గాని ముందంజలో ఉన్నారన్నారు. ఇప్పుడు 2024 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దర్గాలు, మసీదులు సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో మైనార్టీలకు ఎటువంటి సహాయం కావాలి అన్నా తన వంతు బాధ్యతగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ మెహరుద్దీన్, షేక్ జానీ బాషా, మైనార్టీ నాయకురాలు షేక్ పర్వీన్, షేక్ రహీం, షేక్ గౌసియాలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకి ఏమైతే చెప్పారో హామీలు అన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ వెళ్తుంది. హజ్ కమిటీ యాత్రకు పంపించడంలో కానీ, హజ్ కమిటీ భవనాలు కట్టడంలో కానీ, తర్వాత మన మైనార్టీలు ఇమాం మౌజన్లకి గౌరవ వేతనాలు కానీ, అలాగే మన నెల్లూరులో ఉర్దూ ఇంటర్నేషనల్ స్కూల్ అబ్దుల్ కలాం పేరు మీద కట్టడంలో కానీ ముందుకు వెళ్తున్నాం అన్నింటిలో కూడా. అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేపాటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమామహేశ్వరరావు గారు మైనారిటీల కోసం 2014 నుంచి 19 దాకా చాలా కృషి చేస్తున్నారు. ఖబరస్థాన్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, మసీదుల సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, దుల్హన్ పథకాలు అందించడంలో కానీ అన్నింటిలో కూడా చాతచక్యంగా పనిచేస్తున్నారు. అలాగే ఈ 2024 నుంచి ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మైనార్టీల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. బోండా ఉమామహేశ్వరరావు గారు 2 ఖబరస్థాన్లకి 20 లక్షలు రిలీజ్ చేయించారు పనులు చేయడానికి, ఇంకా మెరుగు చేయడానికి. అలాగే కట్టమీద దర్గా ఇట్లా ఎదిగైపోతుందంటే తన సొంత ఖర్చులతో 10 లక్షల రూపాయలు పెట్టి దాన్ని బాగు చేపిస్తున్నారు. అలాగే మన మైనార్టీ పిల్లలు చదువుకోవడం కోసం ఇబ్బందిగా ఉందని చెప్తే 5 పిల్లలకి 2.5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని చదివించారు. మొత్తం చదివించే బాధ్యత మొత్తం బోండా ఉమామహేశ్వరరావు గారు తీసుకున్నారు. అలాగే మైనార్టీలకి ఏ సమస్య వచ్చినా సుందరనగర్ మసీద్ సమస్య కానీ, తర్వాత వచ్చేసి బైబుల్ రోడ్ల మసీద్ సమస్య కానీ తీర్చడంలో చాతచక్యం చూపించి చాతచక్యంగా దాన్ని తీర్చారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మైనార్టీల కోసం పనిచేయడానికి ముందంజలో ఉన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అలాగే మా సీనియర్ నాయకులు అస్లాం భాయ్ గారు కానీ, అంజాద్ బాషా భాయ్ గారు కానీ, తర్వాత 29వ డివిజన్ అన్వర్ భాయ్ గారు కానీ, అలాగే 60వ డివిజన్లో ఉన్నటువంటి సలీం భాయ్ గారు కానీ, అలాగే పార్లమెంటు మైనారిటీ కమ్యూనిటీ అధికార ప్రతినిధి షఫీ భాయ్ గారు కానీ మా మైనార్టీలకి ఒక సీనియర్లుగా నిలబడి
నాకు అధ్యక్షుడిగా ఏ కార్యక్రమం చేయాలని ఏం చేయాలని వాళ్ళ సలహాలు సహకారాలు నాకు అందిస్తున్నారు. అంటే మనకి కూటమి ప్రభుత్వం చేయడానికి ముందుకొచ్చినా, అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు ముందు నిలబడినా, ఈ సీనియర్ నాయకులు ఉన్నా, మనం అందరం పనిచేస్తున్నా చివరి మైనార్టీ దాకా మనం వెళ్ళగలుగుతున్నామా అంటే వాస్తవం మాట్లాడితే వెళ్ళలేకపోతున్నామనే చెప్పాలి. దానికి గల కారణం ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా చేయకుండా పని చేయడమే దీనికి గల కారణం. ఇప్పుడు దీనికోసమే ఒక ప్రణాళిక ప్రకారంగా మైనార్టీలందరూ నడవాలన్న దానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టామన్నమాట. ఇప్పుడు నిన్న ఆదివారం 64వ డివిజన్లో మైనార్టీ డివిజన్ మీటింగ్ పెట్టాం. అందులో చెప్పాం విధి విధానాలు మనం ఎలాగెళ్ళాలి ఏంటి అని. రేపు 63వ డివిజన్లో కూడా ప్రెస్ మీట్ అది పెడుతున్నాం మనం, మైనార్టీ కమ్యూనిటీ మీటింగ్. అలాగే 21 డివిజన్లో కూడా మీటింగులు పెడతాం. అసలు వాస్తవం ఏంటంటే మనం ఎక్కడ ఇదవుతున్నామంటే ఒక ప్రణాళిక ప్రకంగా పని చేయకపోవడం. ఆ ప్రణాళిక ఏంటంటే ఇక మీదట 21 డివిజన్లో కూడా ప్రతి డివిజన్ మైనారిటీ కమ్యూనిటీ కూడా మైనారిటీల సమస్యలు ఏమున్నాయి ఏంటి అనేది ప్రతి గడపకి వెళ్ళాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగినది. అలాగే మన స్టేట్ నాయకులు, మైనార్టీలు పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఈ స్టేజ్ దగ్గర ఉన్న సెంట్రల్ నియోజకవర్గం గౌస్ బాషా గారికి ప్రెసిడెంట్, అలాగే మెహర్ గారికి, అలాగే రహీంభాయ్ గారికి, అలాగే జానీ గారికి, గౌసియా గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి ప్రెస్ మీట్ అనేది ఏంటంటే మన మైనార్టీ అంటే మనం ఎలా అందరం కలిసి ముందుకు వెళ్ళాలి, నడవాలి అన్న ఒక గోల్ మాది సక్సెస్. ఈరోజు మేము ముందుకెళ్తున్నామంటే కేవలం బోండా ఉమామహేశ్వరరావు అన్న గారి వల్లనే మేము ముందుకు నడవగలుగుతున్నాం. ఈరోజు మాకు మైనార్టీకి ఏ ఒక్క పథకమైనా కానీ ఏదైనా ప్రతిదీ అమల్లోకి వచ్చిన తర్వాత మా మైనార్టీ నియోజక ప్రజలకి మా బోండా ఉమ్మన్న గారు ప్రతిదీ మా మైనార్టీ దగ్గర తీసుకొచ్చి ప్రతిదీ మాకు ఏదైనా ఉంటే కానీ మాకు అప్పచెప్పారు. అలాగే మనకు ఈరోజు కబ్రస్థాన్లకు కానీ, మౌజన్లకు కానీ, మస్జిద్లకు కానీ ఎక్కడైనా మైనార్టీకి ఏది లోటు లేకుండా చేస్తున్నారంటే కేవలం అది సాధ్యమైనది ఏదంటే మన సెంట్రల్ నియోజకవర్గం బోండా మహేశ్వరరావు అన్న గారి వల్లనే మాకు సాధ్యమైంది. అలాగే ఈరోజు 70,000 మెజారిటీతో గెలిచారని బోండా ఉమ్మన్న గారు గెలిచిన తర్వాత అది ఏంటంటే అధికారంలోకి వెళ్ళి మనము ఎందుకు పనిచేయాలి అనే ఇది లేకుండా మమ్మల్ని మైనార్టీ గెలిచిన తర్వాత కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు మైనార్టీస్ అందరినీ పిలిపించి మీటింగ్స్ పెట్టి మీరు కూర్చోకుండా నాతో పాటు పనిచేయండి అంటూ, అలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మన బోండా ఉమామహేశ్వరరావు అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక చూస్తుంటే అన్నా క్యాంటీన్ కానీ, ప్రతిదీ తల్లికి వందనం కానీ, ఈరోజు అన్ని పథకాలు, మరి బస్సు మహిళలకి ఫ్రీ బస్సు అనేది ఇవన్నీ మనం చూస్తున్నాము. ప్రజల్లోకి వెళ్తుంటే డివిజన్ పరిగా మనము పాదయాత్ర చేస్తుంటే ప్రజల్లో ఒక స్పందన వింటున్నాము. ప్రతి గడపకి వెళ్ళి మేము గెలిచామని ధీమతో లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మేము కష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ సమస్య ఎలా ఉందని మేము ఇంట్లో కూర్చోకుండా వాళ్ళ సమస్యను మేము తెలుసుకుని మేము నడుస్తున్నాము. విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ బయ్యా రవి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొల్లిపర వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా లక్కీ డ్రాలు బోగస్ అని తాను భావించేవాడినని అన్నారు. శుభమస్తు వారి లక్కీ డ్రా తీయటం ద్వారా వారి నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత తనకు అర్థమైందన్నారు. ఈ షాపింగ్ మాల్లో 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా ఉన్న ప్రత్యేక ఆఫర్లను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ భయ్యా రవి, షోరూమ్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగలు పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 32 బైక్లు, 6 కార్లను అందజేస్తున్నామన్నారు. మేమంతే తగ్గించే అమ్ముతాం,
క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి నన్ను అతిథిగా ఈ లక్కీ డ్రా తీయటం కొరకు మరి మా యొక్క విద్యా సంస్థల నుంచి నేను రావటం జరిగింది. మరి ఈ యొక్క శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఈ లక్కీ డ్రా కార్యక్రమం పెట్టి మరి ప్రతి కస్టమర్కి కూడా జెన్యూన్గా లక్కీ డ్రా తీయటం మరి మేమే తీసాం. ఇదంతా కూడా నేను కూడా కస్టమర్ని ఇక్కడ. మరి దాంట్లో వచ్చినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు కడప, వారి లక్కీ డ్రా నంబరు ఇదేనండి 626. వాళ్ళు కొన్న అమౌంట్ ఏమో 4,798 రూపాయలు పెట్టి కొన్నారు కడపలో. కాబట్టి వాళ్ళు విన్ అయ్యారు, మోటార్ సైకిల్ గెలుచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇక్కడ చాలా తక్కువ రేట్లో మరి 100 రూపాయల నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు వీళ్ళ దగ్గర ఐటమ్స్ దొరుకుతున్నాయి. మరి మన విజయవాడ నగరంలో ఇంత గొప్ప షాపింగ్ మాల్ రావటం, మరి వాళ్ళు మరి పేదల నుంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ధరలు పెట్టడం, మరి నిజాయితీగా ఈ యొక్క లక్కీ డ్రా తీసి మరి ఆ లక్కీ డ్రాని మరి ప్రజలకి తెలియపరిచి సభాముఖంగా మరి అందరూ కూడా గిఫ్ట్లు అందజేయడం అనేది జరుగుతూ ఉంది. మరి నిజంగా విజయవాడలో తీసిన డ్రాకి మా కడపలో ఉన్నటువంటి బ్రాంచ్ లో పర్చేజ్ చేసినటువంటి హరికృష్ణ గారు గెలుపొందడం జరిగింది. వారి నంబర్ కూడా ఉంది ఇక్కడ 9490100453. ఎంతో స్పష్టంగా వీళ్ళు రికార్డ్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి బోగస్ ఇది లేకుండా. మరి నేను చాలాసార్లు అనుకుంటుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్లు పెట్టారు, మోటార్ సైకిల్ పెట్టారు, మనకే వేస్తారా అని చెప్పేసి. మరి నిజాయితీగా మరి ఎక్కడో కడపలో ఉన్న వ్యక్తికి రావటం అంటే అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వారు కొన్నది కూడా 4,798 రూపాయలు మాత్రమే. 50,000 రూపాయలు మోటార్ సైకిల్ గెలుచుకోవడం జరిగింది. మరి శుభమస్తు షాపింగ్ వారి తరపు నుంచి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా ఈరోజు స్కూటర్ డ్రా గౌరవనీయులు వరప్రసాద్ గారు ఈరోజు డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలో 626 కూపన్ నెంబర్ వారు విజేతగా వారు ప్రకటించడం జరిగింది. మా ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా డిజిటల్ డ్రా ద్వారా ఎన్నిక చేయబడతాం కాబట్టి మొదటి రోజు కొన్న వాళ్ళు కూడా ఈ 39 స్కూటర్లలో ఏ స్కూటర్నే గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఒక రోజులో కొనే వాళ్ళకి కాకుండా ఒక్క రోజు కొన్నా కూడా 39 స్కూటర్లు గెలుచుకునే అవకాశము, 2 కార్లు గెలుచుకునే అవకాశము మేము కల్పించడం జరిగింది. అంతేకాకుండా భలే పండుగలు భలే బహుమతుల్లో భాగంగా 39 స్కూటర్లు, 2 కార్లు ప్లస్ స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇంతే తగ్గించే అమ్ముతాం అనే క్యాప్షన్స్తో ఈరోజు ఆంధ్రాలో ఉండే 7 షోరూంలో కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ప్రజలు. ఇంకా ఇట్లాగే ఆదరించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మా యొక్క ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరినీ అభ్యర్థిస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వరప్రసాద్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మేము పిలవంగానే వచ్చిన ప్రగతి కాలేజ్ ఎండీ గారైన వరప్రసాద్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు గెలుపొందిన వారు కడప హరికృష్ణ గారు గెలుపొందడం జరిగిందండి. అదే ఈ అవకాశాన్ని మన విజయవాడ శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. విజయవాడ కస్టమర్లందరూ మన దగ్గరండి 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఐటెం కలదు. మా ఎవరి దగ్గర లేని అందుబాటు ధరలు, క్వాలిటీలు మనం ఇవ్వటం జరుగుతుంది. సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో అందరికీ అందుబాటు ధరలు కల్పిస్తున్నామండి. ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ రేట్లు కానీ ఇవ్వటం జరగదు. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. క్రెడాయి విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో 11వ ప్రాపర్టీ షో ఈ నెల 9 నుండి 3 రోజుల పాటు ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాప్టర్ చైర్మన్ సి సతీష్ బాబు, అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం ఎన్నో ఒడిదుడుకులకు గురైందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక నిర్మాణ రంగానికి అనేక వెసులుబాట్లు కల్పించారని వివరించారు. మొత్తం 47 నిర్మాణ సంస్థలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. క్రెడాయి ప్రాపర్టీ షోకు సంబంధించిన పోస్టర్ను ఏలూరు రోడ్లోని కే హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రెడాయి అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు, చైర్మన్ సతీష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహించనున్న
ప్రాపర్టీ షో గురించి సమగ్రంగా వివరించారు. ఏ కన్వెన్షన్లో ఏర్పాటు అయ్యే ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించామని తెలిపారు. మొత్తం 47 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతికి చేరువనే ఉన్న విజయవాడ నగరంలో నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఒకే సముదాయంలో లభిస్తాయని తెలిపారు. కొనుగోలుదారులకు ఒక ప్రత్యేక కూపన్లు అందిస్తున్నామని, డ్రా ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారి అపార్ట్మెంట్ విల్లాకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రతిరోజు లక్కీ టిప్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి ₹1,00,000 విలువైన గోల్డ్, డైమండ్ ఆభరణాలను అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. క్రెడై విజయవాడ చాప్టర్ వారు ఈ నెల అంటే జనవరి 9, 10, 11 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుందండి. ఆ ప్రాపర్టీ షో సందర్భంగానే ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాపర్టీ షో, ఈరోజు మేమున్న పరిస్థితుల గురించి ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. గతంలో నిర్మాణ రంగం చాలా ఒడిదుడుకులకు లోనైంది. అప్పటి ప్రభుత్వ విధానాలు కానివ్వండి, వేరే కారణాలు ఏమైనా కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ రంగం గురించి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రద్ధ తీసుకొని నిర్మాణం రంగం అనేది చాలా ముఖ్యమైనది, ఆ రంగం పటిష్టంగా ఉండాలని మాకు కావాల్సిన నిర్మాణ రంగంలో మాకు కావాల్సిన వస్తువులు ఏంటండి చాలా విషయాల్లో పాజిటివ్గా స్పందించి మాకు చాలా మేలు కలిగే పనులు చేశారండి. ఉదాహరణకి ఏంటంటే ఇసుక అనేది ఒకప్పుడు చాలా గగనం అయిపోయింది, వాళ్ళ ఫ్రీగా దొరుకుతుంది. తర్వాత నిర్మాణ పరిమితులను కూడాను నిర్మాణ రంగంలో ఉన్న వెసులుబాటును చాలా సరళతరం చేశారు. దీనికి క్రెడై తరఫున ప్రభుత్వం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఈ ప్రాపర్టీ షోని మేము అంతకుముందు సీఎం గారిని కూడా ఇన్వైట్ చేసాము. వారు కూడా ఈ ప్రాపర్టీ షోకి వస్తారని భావిస్తున్నాము. తర్వాత ఈ ప్రాపర్టీ షో వచ్చినప్పటికీ దీంట్లో మొత్తం ఏ కన్వెన్షన్లో మనం బుక్ చేయడం జరిగింది. 3 రోజులు జరుగుతుంది. ఇది 9, 10, 11వ తారీఖు జనవరి నాడు. సో ఈ 3 రోజుల్లో 47 స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇంకొక విశిష్టం ఏంటంటే అమరావతి మినియేచర్ అని, అది కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు గవర్నమెంట్లో అప్లై చేసుకుంటే దాన్ని కూడా మొత్తం అమరావతి అంతా కూడా ప్లాన్ అదంతా కూడా అది కూడా దాంట్లో ఉంచడం జరుగుతుంది అందరూ చూడటానికి. అట్లాగే ఇంకొకటి ఈసారి మేము ఇంకొకటి అప్పుడు ఒక ఎన్ఆర్ఐ స్టాల్ కూడా పెడతాం జరుగుతుంది. ఎన్ఆర్ఐస్ అంటే మన ఈ ప్రాంతంలో వాళ్ళు చాలామంది అమెరికాలో, కెనడాలో కూడా ఉంటున్నారు. వాళ్ళకి కొనుక్కోవాలంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు యుఎస్లో కొంతమంది ఎన్ఆర్ఐ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఏది ఇండియాలో ప్రాపర్టీస్ అమ్మేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ పెడుతున్నారు. సో ఎవరైనా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎవరైనా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో ఈ ప్రాపర్టీస్ అన్నీ చూసి సో మనకేంటంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఈ ప్రాపర్టీస్ అన్నీ మేము చూసామని. సో అది కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కాళ్ళు కొంటుంటారు పిల్లలకి. సో అది కూడా ఆ స్టాల్ కూడా పెడతాం జరుగుతుంది. ఇది ఈ నెల 11న ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్లో 1008 గిన్నెల పాయసంతో స్వామివారికి నివేదన కార్యక్రమంలో నిర్వహించినట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి మంగళ శాసనములతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవములు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలలో భాగంగా ఈ నెల 11న ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్లో 1008 గిన్నెల పాయసాన్ని స్వామివారికి నివేదన చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన టోకెన్లను ఈ నెల 8న ఆయన ప్రాంగణంలో ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
పరమహంస పరవరాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి యొక్క మంగళాశాసనములతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వారి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా 27వ తేదీ పాసురం చాలా విశేషమైన పాసురం. ఆ పాసురం ఏంటంటే, గోదాతల్లి రంగనాథుడికి తను వివాహం చేసుకుంటే పాయస నివేదన 108 గంగాలాలతో పాయస నివేదన చేస్తానని మొక్కుకున్నదట. కానీ ఆ పాయస నివేదన చేయకుండానే అమ్మవారిని అయ్యవారు వివాహం చేసుకోవడం జరిగింది. తదుపరి కాలంలో మన ఆచార్యులైనటువంటి రామానుజాచార్యుల వారు ఆ మొక్కును తీర్చారట. మనం కూడా గోదాతల్లి బంధువులం కనుక 1008 గంగాలాలతోటి 11వ తేదీ రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఎంతమంది వస్తే అంతమందికి అన్ని గంగాలాల పాయసంతో నివేదన చేయాలని సంకల్పించాం. కావున భక్తులందరూ కూడా ఈ పాయసాన్ని తింటే వచ్చే ఫలితం ఏంటంటే, పాల సముద్రంలో జన్మించిన అమ్మ, అదేవిధంగా పాయసాన్న ప్రియ అని లలితా సహస్రనామంలో ఉంటుంది. అటువంటి పాయస ప్రియైన అమ్మ రంగనాథుడికి ఇష్టమైన పాయసాన్ని ఇస్తే కావలసిన అన్ని రకాల లక్ష్ములు, అన్ని రకముల ఐశ్వర్యాలు లభిస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు. కూటమి పాలనలో అక్రమ అరెస్టులకు, రెడ్ బుక్ పాలనకు నిరసనగా నవరం కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్కు పిలుపు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ వెల్లడించారు. మార్చి 5, 2026న భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. నవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించకపోగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్లు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను అనేక విధాలుగా దూషించిన కొడాలి నానిని వారి సామాజిక వర్గం కావటం వల్లే ఆయనపై ఎలాంటి చర్యలు లేవన్నారు. అమరావతి రాజధానిలో గాలిమెడలు కడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మార్చి 5, 2026న భారత్ బంద్కు పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ బంద్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు మైనారిటీల పైన దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఎవరైనా మైనారిటీ నాయకుడు ఎదుగుతున్నాడంటే సొంత తమ పార్టీలోనే, మరీ ముఖ్యంగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి న్యూస్ ప్రకారం కడప జిల్లాలో ఒక మైనారిటీ వ్యక్తి జీలానీ భాష అనే తెలుగుదేశం కార్యకర్త, అతని తెలుగుదేశం పార్టీ వాళ్ళ బెదిరింపులకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో హైదరాబాదులో ఉన్నాడు. ఈ విధంగా ముస్లింల పైన దౌర్జన్యాలు చేస్తూ తమకు అడ్డు ఆపు లేదని ఒకానొకప్పుడు ఈరోజు భారత ప్రధానమంత్రి గారు అమరావతిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ ఏటీఎంగా వాడుకుంటున్నారు అని చెప్పినటువంటి సమాచారం కూడా మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు ఏ కార్యాలయంలోనే పోండి, అది రెవెన్యూ కావచ్చు, అది పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా అది కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా ట్రెజరీస్ డిపార్ట్మెంట్, ఎక్కడ చూసినా అవినీతి కంపు. పాలకులే అవినీతి అయితే మరి ఆ పాలకుల కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా 99% ఈ యొక్క అవినీతి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బీసీల పరిపాలన అని చెప్పే ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన, అందులో ఉండేది ఆ నాయుడు, ఈ నాయుడు, ఆ నాయుడు తప్ప బీసీ అనేవారు ఎక్కడా కనబడరు. ఈ సంవత్సరం మార్చి 5వ తారీఖున భారత్ బంద్ చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించుకున్నది. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కే కార్యక్రమం జరుగుతున్నది. మంగళగిరి నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయించి మా ముస్లిం సోదరులను, ఎస్సీ సోదరులను, బీసీ సోదరులను కారాగారంలో ఎటువంటి ఆటంకాలు లేవు. వీళ్ళంతా శక్తి
మించి పోరాడుతూ ఉన్నారు అని అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తూ ఉండటం, ఈ అక్రమ కేసులు నిరోధించాలని గవర్నర్ గారు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, మార్చి 5వ తారీఖు బంద్ని విజయవంతం చేయాలని లారీ యజమానులు, ఆర్టీసీ కార్మికులు, వ్యాపార సంఘాలు, వ్యాపార సంస్థలన్నిటి కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఏదో బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న కొడాల నాని గారు చంద్రబాబు నాయుడిని, తన కుమారుణ్ణి, కుటుంబాన్ని మరి ఎన్నో తిట్లు తిట్టాడు. మరి వారిని వదిలేసేశారు. మేము ఏనాడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడామే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దూషించలా. మా మంగళగిరి నియోజకవర్గంలో 72 ఎకరాల వగ్బోటు భూమి గుంటూరు అంజుమన్ ఇస్లామియా పేరుతో ఉంటే దాన్ని దోచేయడానికి ఒక ప్రణాళిక చేసినందుకు మేము ఆ నియోజకవర్గంలో స్థానికులు కాబట్టి ప్రశ్నించినందుకు మాపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని మార్చి 5వ తారీఖున బంద్ని పిలుపుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొల్లిపర వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా తీశారు. క్రెడాయి విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో 11వ ప్రాపర్టీ షో ఈ నెల 9 నుండి 3 రోజుల పాటు ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాప్టర్ చైర్మన్ సి సతీష్ బాబు, అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.